హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నబీల్ ఆనంద్. సో ఈ రోజు మనతో స్టూడియోలో మనతో పాటు బోస్ కంచర్ల గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. వెల్కమ్ సార్. సో కోవిడ్ టైంలో మనకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయింది. సో పిల్లల చేతిలో ఫోన్లు పెట్టేసినాం. సో ఆ టైంలో ఆర్జీ ఒక మాట ఏమన్నారంటే అసలు స్కూల్స్ అవసరం లేదు, మనం వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి చదివించవచ్చు అని చెప్పేసి అన్నారు. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ వచ్చిన తర్వాత మనం ఇంట్లో కూర్చొని ఎడ్యుకేషన్ని నేర్చుకోవచ్చా, మొత్తం చదువుకోవచ్చా? Such a stupid idea. సీరియస్లీ? Stupid idea. ఓకే. Gen Z are people who completed after 2021. Yeah. ఎందుకు ఈ నిరుద్యోగం పెరిగింది? Hmm. ఇందాక ఇంకో వేరే ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పాను. Hmm. జాబులు లేవు అనేది అబద్ధం. Yeah. జాబులు తగ్గట్టు జనాలు లేరు అనేది నిజం. అది నిజం. నిజంగా మీరు చెప్పినట్టు జాబులు లేవు అంటే ఈ జాబ్ పోర్టల్లో జాబులు పడకూడదు కదా, అసలు పడదు. ఓపెనింగ్ కనపడకూడదు కదా. మీకు తెలియట్లేదు ఎన్ని ఓపెనింగ్స్ పడుతుంది చుట్టూతా, రోజుకు ఓపెనింగ్ కనపడుతుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఓపెనింగ్ తగ్గట్టు మనిషి కనపట్ల. అందుకే మళ్ళీ మళ్ళీ ఓపెనింగ్స్ అవుతున్నాయి. సో జాబులు లేవు అనేది అబద్ధం, జాబు తగ్గట్టు జనాలు లేరు అనేది నిజం. మనకి ఎంత 100 కోట్ల మంది కావాల్సిన జాబులు ఏడు వస్తానే ఉంటాయి. లేవు అనేది అబద్ధం. మనం సాటిస్ఫై అవ్వకుండా 10,000 జాబ్ నీ ఏం చేస్తాను, 20,000 నీ ఏం చేస్తాను అని చెప్పి వాళ్ళు కూడా ఆ స్కిల్ లేకపోయినా వాడు డిమాండ్ చేస్తాడు. ఇప్పుడు మా ఆఫీస్కి ఇప్పుడు బీకామ్ వస్తాడు, వాడికి డెబిట్ క్రెడిట్ అంటే బేసిక్ అంటే బేసిక్ 3 ఏళ్ళ బీకామ్ లో ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ క్లాస్ లో ఉన్న బేసిక్ కూడా వాడికి ఈరోజు రాదు. నేను ఎందుకు వాళ్ళు 20,000 డబ్బులు వాడు 20,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అరే అయ్యా, నువ్వు నాకు ఎదురు డబ్బులు రా బాబు, నువ్వు అసలు నీకు జాబ్ కానీ నువ్వు ఎదురు డబ్బులు, స్కిల్ లేదు నీకు దగ్గర బేసిక్ స్కిల్, లీవ్ అవుట్ స్కిల్, బేసిక్ స్కిల్ అది కూడా వదిలే, నాకు నాలెడ్జ్ కూడా వదలదు. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు ముందు మినిమం రావాలి, నాతో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే స్కిల్ కూడా లేకపోతే ఇంకా నువ్వు ఎందుకు వస్తున్నావు జాబ్ ఇంటర్వ్యూకి? ఇది కామన్ సెన్స్. లీవ్ అబౌట్ స్కిల్. నవ్ ఐమ్ ఆస్కింగ్ కామన్ సెన్స్, లాజిక్ సెన్స్, సివిక్ సెన్స్. ఇవి ఉంటే ఎవడైనా జాబ్ కొట్టొచ్చండి. ఎవరా రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాక నువ్వు క్వాలిఫికేషన్ పక్కన పెట్టు, నీ యొక్క స్కిల్ పక్కన పెట్టు, నువ్వు కామన్ సెన్స్, లాజిక్ సెన్స్, సివిక్ సెన్స్ డిస్ప్లే చేయి, నీకు జాబ్ ఎందుకు కదా చూడు. యాజ్ ఎ ఫ్రెషర్ గా, ఏ ఫ్రెషర్ గా నేను ఒకటే సింపుల్ సొల్యూషన్ ఇస్తున్నా. యాజ్ ఎ ఫ్రెషర్ నువ్వు నీ సర్టిఫికేట్ అన్ని పక్కన పెట్టు, రెజ్యూమ్ని ఎవడో రెజ్యూమ్ నువ్వు కాపీ పేస్ట్ చేయొద్దు, నీ రెజ్యూమ్లో లైన్ బై లైన్ చదువుకో, కామన్ సెన్స్. లైన్ బై లైన్ చదువుకొని అది ఏంటో వచ్చో రాసుకో, లాజిక్ సెన్స్, అది ఎలా ప్రజెంట్ చేయాలని చూసుకో, సివిక్ సెన్స్ అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఈ 3 ఉంటే అరే అమ్మాయి కుర్రోడు భలే ఉన్నాడు రా, కనీసం మాట్లాడుతున్నాడు, కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు, కనీసం ప్రెజెంటేషన్ లో కాపీ పేస్ట్ చేసినట్టు లేదు, నీట్ గా ప్రజెంట్ చేశాడు, ఒకటే పేజ్ ఇచ్చాడు, ఫ్రెషర్ కాబట్టి ఒక పేజ్ సరిపోద్ది, 2 పేజీలు 3 పేజీలు ఎవరి కోసం 3 పేజీలు? నీకు ఎక్స్పీరియన్స్ లేనివాడికి నీకు 3 పేజీలు ఎందుకా? నీ గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ కదా, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, నీ ఏజ్ ఏంటి, మీ అడ్రస్ ఏంటి, నీకు ఏమేమి ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మనకి, దానికి 2 పేజీలు ఎందుకు? నువ్వేదో పీకేసినట్టు మార్కెట్ లో. ఆ సెన్స్ నువ్వు అదంటే నీకు జాబ్ వస్తుంది. సో రాజీవ్ గారు చెప్పినట్టు 2020 తర్వాత పాస్ అవడం అందరూ ఇదే. మొత్తం ఆన్లైన్ బ్యాచ్, తా అంటే తూ రాదు, జాబులు రాట్లా. అది దాంతో పాటు జన్జీ వాళ్ళు ప్లస్ ఈ దేశంట్ ఆల్ఫా వీళ్ళు ఇప్పుడు మంత్రి ఇంటర్వ్యూ చేస్తున్నాం ఫోకస్డ్ గా. చాలా సేపు నుంచి నేను మాట్లాడుతున్నాను, నాకు కాల్స్ వస్తున్నాయి, నీ కాల్స్ రావచ్చు, నేను ఫోకస్డ్ ఎందుకు పెడుతున్నాను? ఇక్కడ ఒక జాబ్ ఉంది, నేను కంప్లీట్ చేస్తాను, నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు మీరు, సార్ మీరు రండి, మీరు ఇంటర్వ్యూ ఇవ్వమని. సో ఐ నీడ్ టు ఫుల్ఫిల్ యువర్ రిక్వైర్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఈ లోపు నేను మీతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను సిస్టమ్ ఓపెన్ చేసి స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఒకటేసారి 4 అప్లికేషన్లు ఓపెన్ ఉంటాయి. కొత్త జనరేషన్ చూడండి మీరు, కంప్లీట్ గా అంతే ఉంటుంది. మీ తెలీదా? అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా స్నాప్చాట్ లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు, కంట్రోల్ లేదు. మా రిలేటివ్ అమ్మాయికి నేను వాళ్ళ మదర్ పేరెంట్స్ ఊరు వెళ్తున్నారని చెప్పి నేను ఒక ఫోన్ ఇచ్చా, స్కూల్కి వెళ్ళినప్పుడు కాంటాక్ట్ కానీ ఏదైనా ఇంట్లో ఫోన్ ఇస్తే హిస్టరీ తెలుసు కదా, మనం చూస్తాం కదా, మొత్తం ఇన్స్టాగ్రామ్ లే. ఆ అమ్మాయి నైట్ 11-12 దాకా పడుకోవట్లా, పొద్దున్న మళ్ళీ 8 కల్లా స్కూల్కి వెళ్ళాలి. అంటే నేను ఆ అమ్మాయిని తప్పు పట్టాలని కాదు, కానీ ద వే పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ టు స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, న్యూ జనరేషన్ అదే లోకం అనుకుంటున్నారు. అంతే, అదే అనుకుంటున్నారు. దానితోడు మనం ఇప్పుడు నాకు మా నాన్నగారు వ్యవసాయం కాబట్టి నాకు కారు అంటే ఒక మోటివేషన్, నేను పెద్దోన్నా అంటే నాకు ఒక మోటివేషన్, నేను సీఏ కంప్లీట్ చేసి నీకు మంచిగా జాబ్ కూడా అంటే ఒక మోటివేషన్, ఎందుకంటే అక్కడ లేదు కాబట్టి. ఇప్పుడు మీ అమ్మ బాబులు అందరూ ఏం చేస్తున్నారు? ఆల్రెడీ కార్లు మెయింటైన్ చేస్తున్నారు, మంచి కార్లు, మంచి ఇల్లు వచ్చేసినాయి, ఫుడ్ వస్తుంది, ఆన్లైన్ డెలివరీ చేస్తున్నారు, 0 డబ్బులు రెడీ అవుతుంది, నీకేంది మోటివేషన్? లేదు. ఏం అవుతారు? ఎందుకు నడుస్తున్నాయి ఇవన్నీ? తప్పుడు జోరులు ఎందుకు వెళ్తున్నాయి? పబ్బుల సంస్కృతి ఎందుకు పెరుగుతుంది?
తప్పని అంటలా పబ్లిక్ సంస్కృతి అనేది చిన్నప్పుడైనా కళ్ళు తాగేవాళ్ళం నాటుసాగు తాగేవాళ్ళు ఆ ఊళ్ళలో షెడ్లో తాగేవాళ్ళు ఎందుకంటే అది ఒక రకమైన మత్తు బట్ ఇప్పుడు పిల్లల్లోనే ఎందుకు వస్తుంది ఎందుకు రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద అంత యుద్ధం ఎందుకు ప్రకటించారు నీకేమి మోటివేషన్ లేక ఫోకస్ లేక పక్కదారులు ఆడుతున్నారు సో ఆర్జీ గారు చెప్పింది నేను ఒప్పుకోనండి ఆన్లైన్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ దట్ మ్యాటర్ ఐ విల్ టెల్ అంటే అడ్వర్టైజ్మెంట్ అనుకోవద్దు కానీ నాకు స్టార్ట్అప్ ఉంది బాజు జాబ్స్ అని దీంట్లో వీ హ్యావ్ 3 వెర్టికల్స్ ఒకటి మెంటర్షిప్ లెర్నింగ్ జాబ్స్ ఓకే నార్మల్గా నౌకరీ కానీ మాన్స్టర్లో కానీ వీళ్ళందరూ కానీ ఓన్లీ జాబ్స్ ఉంటాయి లేదా అన్అకాడమీ ఉడిమి లాంటి దాంట్లో ఎల్ఎంఎస్ లో ఓన్లీ లెర్నింగ్స్ రికార్డ్ ఉంటాయి దానివల్ల మీకు జాబులు రావట్లేదు అందుకే మీకు ఆల్ ఎడ్యుటెక్ అన్ని ఇప్పుడు కొలాప్స్ అవుతున్నాయి మెల్లి వెరీ కొన్ని ఎడ్యుటెక్ కంపెనీస్ మాత్రమే ఎప్పుడో స్టార్టింగ్ లో వచ్చి రావడం 2016 అప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఇంకా సర్వే అవుతున్నారు బట్ దే ఆర్ గోయింగ్ టు గాన్ ఎందుకంటే యూట్యూబ్ ఈస్ ద బిగ్గెస్ట్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూ హ్యావ్ ఎవ్రీ వీడియో ఫర్ ఫ్రీ నేను ఎందుకు కట్టాలి అన్అకాడమీ డబ్బులు నేను ఎందుకు కట్టాలి ఉడిమి డబ్బులు అందుకే 100 రూపాయలు కూడా కోర్సులు అమ్ముతారు మీరు చూడండి ఆన్లైన్ లో 100 రూపాయలు అన్నాడు 99 రూపాయలు ఒరే ఏందిరా మీరు 8-9 రూపీస్ ఎందుకు వచ్చిందంటే ఇదే రీజన్ దాంట్లో ఎడ్యుకేషన్ ఆ లెర్నింగ్ మెథడాలజీలో నీకు నేర్చుకోలేవు అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ నీకు అవసరం అప్పుడంటే కరోనా కాబట్టి వెళ్ళలేదు కాబట్టి ఆన్లైన్ చేసాం బట్ దాని ద్వారా నీకు కావాల్సిన ఎడ్యుకేషన్ స్కిల్ రావట్లేదు ఇట్ హ్యాస్ టు మూవ్ జనాలు నిన్ను మూవ్ వెళ్ళి నేర్చుకోవాలా ఆ సిచ్యువేషన్ లో ఉండాలా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ చేయాలా అది చేసిన రోజు వస్తుంది సో బాస్ జాబ్స్ లో మీ లెర్నింగ్ లో మేము వీఆర్ ఎంకరేజింగ్ ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్ వీ డోంట్ వాంట్ డూ ఆన్లైన్ లో బొచ్చు యూట్యూబ్ ఉంది యూట్యూబ్ కన్నా తోపే ఉండలేడు మార్కెట్ లో నువ్వేందా బాస్ జాబ్స్ వచ్చి పెద్ద పీరియడ్ గార్డ్ లాగా వచ్చావు అనేది నాకు నేను వేసుకున్న క్వశ్చన్ అంతే కదా సార్ నేను ఓనర్నే దీని మీద డబ్బులు పెట్టి డెవలప్ చేస్తున్నా నీకు యూట్యూబ్ కి తేడా అయిందిరా యూట్యూబ్ నీకు 100 సంవత్సరాలు వచ్చినా నువ్వు యూట్యూబ్ కొట్టలేవు మరి నీకు ఏం చేస్తావు వాట్ ఈస్ ద రిఫరెన్స్ ఓకే ఎక్కడ ప్రాబ్లం ఉంది మార్కెట్ లో జాబ్స్ ఉన్నా కానీ వీళ్ళు వెళ్ళట్లేదు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో వాళ్ళు జస్ట్ హియరింగ్ they're not applying it go for a physical class when you go to physical you interact with the people you meet 10 people you talk to them you try to absorb a good thing from other guy you try to see how the people are perceiving things టీచర్ చెప్పేది కూడా మనం ఫిజికల్ గా చెప్పేది వేరు ఉంటుంది ఇంటర్వ్యూ మనందరం జూమ్ చేస్తే ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది ఎదురుగా కూర్చుంటే ఎంత ఎఫెక్టివ్ సో ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ టు బి ఆఫ్లైన్ అండి అండ్ దట్ ఈస్ మోర్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి అలాగే ప్రతి మనిషి మినిమం 10 స్కిల్స్ నేర్చుకోవాలి ఇంక్లూడింగ్ మన ఇంట్లో ఏదైనా పాడైతే మేక్ కొట్టే దగ్గర నుంచి రేపొద్దున సింక్ కడిగే స్కిల్ ఓన్లీ అవన్నీ కూడా అవసరం లేకుండా మన పని అమ్మాయితో చేర్చుకునే సంస్కృతి మన దగ్గర ఉంది ఇది పర్సన్ నేర్చుకోవాలి దట్స్ హౌ యూ గ్రో ఇలాంటి సిస్టమ్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్